హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను స్టార్ట్ చేసే టాపిక్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే, మనకి ఇంటర్మీడియట్లో వెయిటేజ్ పరంగా చూసుకున్నా, ఇంపార్టెన్స్ పరంగా చూసుకున్నా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సరే, ఒకసారి అసలు పెర్మిటేషన్ అంటే ఏంటి, కాంబినేషన్ అంటే ఏంటి, వాళ్ళ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత వాటికి సంబంధించిన ఫార్ములాస్ గురించి మాట్లాడి అప్పుడు సమ్స్ లోకి వెళ్దాం. అప్పుడు మీకు నేను చెప్పే సమ్స్ అన్ని కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఒక క్లియర్ గా అర్థమవుతాయి అన్నమాట. సరే, ఫస్ట్ పెర్మిటేషన్ అంటే ఏంటి అంటే, పెర్మిటేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఏ, బి, సి, డి, ఈ అని 5 లెటర్స్ తీసుకున్నాం. టోటల్ మన దగ్గర ఉన్న లెటర్స్ ఎన్ని అంటే 5 లెటర్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్ ఎలా అడుగుతున్నానంటే, ఈ 5 లెటర్స్ నుంచి 3 లెటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 5 లెటర్స్ నుంచి 3 లెటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఎనీ 3 లెటర్స్ అంటే ఏమొస్తాయి, ఏబిసి, ఏడిఈ, ఏసిబి, అలా ఏవో 3 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలక్షన్ లో కూడా 2 రకాలు. ఓన్లీ సెలెక్ట్ చేసుకోవటము అంటే 5 లెటర్స్ నుంచి 3 లెటర్స్ ను మాత్రమే సెలెక్ట్ చేయాలి అంటే కాంబినేషన్ అంటాం. దాన్ని ఫార్ములా 5C3 అంటాం. కాంబినేషన్, సి ఫర్ కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్ మాత్రమే ఉంటే అది కాంబినేషన్ అంటాం. అలా కాదు, సెలక్షన్ తో పాటుగా అరేంజ్మెంట్ కూడా ఉంటే అంటే ఎలాగా, నేను ఈ 5 లెటర్స్ నుంచి 3 లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏ, బి, సి అనుకుందాం. ఇక్కడ అరేంజ్మెంట్ అంటే ఓన్లీ సెలెక్ట్ చేసుకోవడం 5C3. అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఏ ఉండాలి, బి ఉండాలి, సి ఉండాలి, తర్వాత బి ఫస్ట్ ఉండాలి, ఏ సెకండ్ ఉండాలి, సి థర్డ్ ఉండాలి, సి ఫస్ట్ ఉండాలి, ఏ ఉండాలి, బి ఉండాలి, సిబిఏ, నెక్స్ట్ ఏసిబి, బిసిఏ, ఇలా ఇన్ని లెటర్స్ రాయగలమంటే ఈ 3 లెటర్సే కాదు, నెక్స్ట్ ఈ 3, నెక్స్ట్ ఈ 3, నెక్స్ట్ ఈ 3, అలా టోటల్ సెలక్షన్ తో పాటుగా. ఇప్పుడు సెలెక్ట్ చేయడం అంటే ఏబిసిని సెలెక్ట్ చేశానంటే ఇంకా అరేంజ్మెంట్ ఉండదు. అంటే ఏ ముందు ఉండాలి, బి ముందు ఉండాలి అని లెక్క ఉండదు. ఇక్కడ విషయంలో ఏ ఫస్ట్ ఉండాలి, బి సెకండ్ ఉండాలి, సి థర్డ్ ఉండాలి, అంటే అరేంజ్మెంట్ కూడా ఉంది. అంటే సెలక్షన్ తో పాటుగా అరేంజ్మెంట్ కూడా ఉంటే పెర్మిటేషన్ అంటాం. ఓన్లీ సెలక్షన్ మాత్రమే జరిగితే కాంబినేషన్ అంటాం. ఇప్పుడు మన దగ్గర n లెటర్స్ ఉన్నప్పుడు 6 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఎన్సిఆర్. అదే n లెటర్స్ ఉన్నప్పుడు 6 లెటర్స్ ని పెర్మిటేట్ చేయడం అంటే అర్థం ఏంటి, సెలక్షన్ తో పాటుగా అరేంజ్మెంట్ కూడా ఉంటే ఎన్పిఆర్ తో డినోట్ చేస్తాం. సరే, ఇక్కడ ఫార్ములాస్ కూడా ఉన్నాయి మనకి. ఎన్పిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. కొంతమంది ఫ్యాక్టోరియల్ ఎలా కూడా రాస్తారో ఇలాగైనా ఫ్యాక్టోరియలే. సరే, అలా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. అదే 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. అంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ వచ్చే వరకు ఉన్న వాల్యూస్ నెంబర్స్ అన్ని రాసి మల్టిప్లై చేయడం ఫ్యాక్టోరియల్. సో ఎన్సిఆర్ కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. మళ్ళీ ఒకసారి జస్ట్ దీని గురించి చేసి సంస్థలోకి చెప్పి దీని గురించి సంస్థలోకి వెళ్దాం. P ఫర్ పెర్మిటేషన్, C ఫర్ కాంబినేషన్. పెర్మిటేషన్ ని ఎన్పిఆర్ ఫార్ములా, కాంబినేషన్ కి ఎన్సిఆర్. పెర్మిటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సెలక్షన్ తో పాటు అరేంజ్మెంట్ కూడా ఉంటే పెర్మిటేషన్ అంటాము. కాంబినేషన్ అంటే ఓన్లీ సెలక్షన్ మాత్రమే ఉంటే కాంబినేషన్ అంటాము. ఎన్పిఆర్ కి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ కి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n minus r factorial into
ఆర్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మనం చెప్పబోయే కాన్సెప్ట్ లో 4 మార్క్స్ సమ్స్ మోడల్ 1. ఇక్కడ ఫైండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అంటే అసలు ఆ వర్డ్ కి ర్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ దాని గురించి తెలుసుకుంటేనే మనకి సమ్ క్లారిటీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ACT అని 3 వర్డ్స్ ఇచ్చారు. క్యాట్ ర్యాంక్ ఎంత అని అడిగాను. క్యాట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాను. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ రాసుకోవాలి. ACT. నెక్స్ట్ ATC. CT అటు ఇటు మార్చాలి. నెక్స్ట్ ఇప్పుడు C తో స్టార్ట్ అయ్యే లెటర్స్ CAT, CTA. నెక్స్ట్ T తో స్టార్ట్ అయ్యే లెటర్స్ TAC, TCA. టోటల్ మనకి 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 లెటర్స్ వచ్చినాయి, 6 వర్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ACT అనే వర్డ్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో రాయగా క్యాట్ యొక్క ర్యాంక్ ఎంత? CAT లో ఉన్న లెటర్స్ ఇవి ఒకటే, కానీ ఇవి డిక్షనరీ ఆర్డర్ రాసుకుంటా వెళ్తే అంటే ఎన్నో వర్డ్ క్యాట్ వస్తుంది. అంటే క్యాట్ ర్యాంక్ ఉంది మనకి 3rd వర్డ్, 3వ వర్డ్ క్యాట్ అవుతుంది. అంటే క్యాట్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 3 అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ ని డిక్షనరీ ఆర్డర్ లో రాసుకుంటా వెళ్తే ఆ వర్డ్ ఎన్నవ వర్డ్ అవుతుంది. ఇక్కడ నాకు 3rd వర్డ్ వచ్చింది. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఫస్ట్ ఏ వస్తుంది. ACT. ఏ ఫిక్స్డ్ గా ఉంచాను, TC అటు ఇటు మార్చాను, 2 వచ్చినాయి. నెక్స్ట్ C ఫిక్స్ చేశాను, AT, CTA. నెక్స్ట్ TAC, TCA. ఇలా రాసుకుంటా వెళ్తుంటే నాకు డిక్షనరీ ఆర్డర్ లో 3rd వర్డ్ క్యాట్ అయింది. అంటే క్యాట్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 3. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఆ విధంగానే మాస్టర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్ డిక్షనరీ ఆర్డర్ లో రాయగా రాసుకుంటూ వెళ్తే మాస్టర్ యొక్క ర్యాంక్ అంటే మాస్టర్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుంది. డిక్షనరీ ఆర్డర్ లో వచ్చే వర్డ్స్ అన్నింటిలోనూ మాస్టర్ అనేది ఎన్నో వర్డ్ అవుతుంది. దాన్ని ర్యాంక్ ఆఫ్ మాస్టర్ అని చెప్తాం. సరే చూద్దాం ఒకసారి సమ్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనకి 4 or 5 మోడల్స్ ఉంటాయి. 4 or 5 మోడల్స్ జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా 2-4 మార్క్స్ కవర్ అవుతాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ర్యాంక్ ఆఫ్ ది వర్డ్. సరే ఇప్పుడు అసలు ర్యాంక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ గివెన్ వర్డ్ మాస్టర్, MASTER. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ రాశాను. ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్ రాస్తున్నాను. డిక్షనరీ ఆర్డర్ ఈజ్ ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో A, E, M, R, S, T. AEMRST. ఈ డిక్షనరీ ఆర్డర్ రాయగానే మనకి 1 మార్క్ ఇస్తారు. అంటే మన ర్యాంక్ సమ్స్ లో ఏ సమ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సరే డిక్షనరీ ఆర్డర్ రాయగానే ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు డిక్షనరీ ఆర్డర్ లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో రాసుకుంటా వెళ్తే మాస్టర్ అనేది ఎన్నో వర్డ్ అవుతుంది అని అడిగారు. సరే చూద్దాం ఒకసారి. The number of words begin with ఫస్ట్ ఏముంది డిక్షనరీ లో A. అంటే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తున్నాయి సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడ కూడా మనకు మాస్టర్ అనే వర్డ్ రాదు. అంటే ఎందుకని? మాస్టర్ అనే వర్డ్ M తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ A. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని అంటే ఏని క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఉంటాయి అన్నమాట. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 అంటే 120. సో మనకి
ఎన్ని వర్డ్స్ వస్తాయంటే 120 వర్డ్స్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వస్తాయి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మాస్టర్ అనే వర్డ్. అంటే ఇలా ఈ 120 అలా రాసుకుంటా వెళ్తే మాస్టర్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుంది అని అడిగారు. ఇప్పుడు ఈ 120 వర్డ్స్ లోనూ కూడా మాస్టర్ రాదు. కారణం ఏంటంటే మాస్టర్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడ రాసిన ఈ 120 వర్డ్స్ కూడా ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నమాట. సరే, నెక్స్ట్ సో ఏ అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్ని వర్డ్స్ అని అయిపోయాక నెక్స్ట్ ఆర్డర్ లో ఏముంది ఈ. బిగిన్ విత్ ఈ. ఈతో ఇక్కడ మనకున్న ఎం వచ్చే వరకు కూడా మనకు ప్రాబ్లం లేదు. ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా మాస్టర్ రాదు. కారణం ఏంటంటే మాస్టర్ అనే వర్డ్ ఎమ్మతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సరే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈని క్లోజ్ చేస్తే 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ 5 into 4 into 3 into 2 into 1. సో 120. నెక్స్ట్ ఏ అయిపోయింది, ఈ అయిపోయింది. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్డర్ లో ఎం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఏదో ఒక వర్డ్ ఖచ్చితంగా మాస్టర్ అనే వర్డ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ రాసిన లెటరు మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో ఉన్న లెటరు కోయిన్సైడ్ అయితే ఈ లెటర్ ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి మళ్ళీ డిక్షనరీ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చేయండి. అంటే ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేసిన వర్డ్ ఎం. ఎంతో పాటుగా ఫస్ట్ లెటర్ వచ్చేయాలి. ఎంఏ. సో ఇక్కడ ఫస్ట్ రెండు లెటర్స్ ఎంఏ, ఇక్కడ కూడా ఎంఏ ఉంది. ఏం చెప్పాను, ఇక్కడ నువ్వు రాసిన లెటరు ఇక్కడ ఉన్న లెటర్స్ కోయిన్సైడ్ అవగానే ఆ లెటర్ ను క్యాన్సిల్ చేయాలి. అంటే ఎం తర్వాత ఏ ఉంది, ఇక్కడ కూడా ఎం తర్వాత ఏ ఉంది. సో ఈ ఏని కూడా డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి. అంటే ఏని కూడా క్యాన్సిల్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఆ డిక్షనరీ ఆర్డర్ లో నెక్స్ట్ లెటర్ ఈ. ఇప్పుడు ఒకసారి పైన చూడండి, ఎంఏ థర్డ్ లెటర్ ఏముంది, ఎస్. మన దగ్గర ఇక్కడ ఉంది ఎంఏఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాస్తున్నాం. సో ఈ వర్డ్స్ లో ఎక్కడ కూడా మాస్టర్ రాదు. కారణం ఏంటి, మాస్టర్ రావాలంటే ఎంఏఎస్ అవ్వాలి. సో ఈ 3 లెటర్స్ వెళ్తే ఇంకెన్ని ఉన్నాయి, 3 లెటర్స్ అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 into 2 into 1 అంటే 6. నెక్స్ట్ ఎంఏఈ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేసిన రెండు లెటర్స్ తో కూడా కామన్ గా రాసుకుంటా వెళ్ళాలి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఈ అయింది. ఎంఏఆర్. ఎంఏఆర్. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాసిన చెక్ చేసుకోమని చెప్పాం. ఏ వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వర్డ్ తో కంపేర్ చేసుకోవాలి. ఎంఏఆర్, ఇక్కడ ఎంఏఎస్. సో ప్రాబ్లం లేదు. ఎంఏఆర్ అనేతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కూడా మాస్టర్ రాదు. కానీ మాస్టర్ రావాలంటే థర్డ్ లెటర్ ఎస్ ఉండాలి. మరి థర్డ్ లెటర్ ఏముంది, ఆర్. సో 3 లెటర్స్ క్లోజ్ చేసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. నెక్స్ట్ ఎంఏఈ అయిపోయింది, ఎంఏఆర్ అయిపోయింది, ఎంఏఎస్. The number of words begin with MAS. ఆర్డర్ లో చూడండి, ఫస్ట్ MAE తర్వాత MAR, ఇప్పుడు ఆర్డర్ లో MAS. మాస్టర్ లో కూడా థర్డ్ లెటర్ ఏముంది, ఎస్ ఉంది. సో ఇక్కడ ఉన్న లెటర్ ఇక్కడ కోయిన్సైడ్ అయితే ఈ కోయిన్సైడ్ లెటర్ ని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి. ఏ లెటర్ కోయిన్సైడ్ మనకి, ఎస్ అనే లెటర్ కోయిన్సైడ్ అయింది. సో ఎస్ ని క్యాన్సిల్ చేసి ఫస్ట్ క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ ఏదో రాసేయాలి. అంటే MASE. సో ఇక్కడ ఏముంది, ఫోర్త్ లెటర్ టీ, ఇక్కడ ఈ. ప్రాబ్లం లేదు. సో క్యాన్సిల్ చేయక్కర్లేదు. డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయక్కర్లేదు. సో ఈ క్యాన్సిల్ చేసిన ఈ 3 లెటర్స్ ని మాత్రం కామన్ గా రాసుకుంటూ వెళ్ళాలి. సో MASE అంటే 4 లెటర్స్ వెళ్ళిపోతే ఇంకేమైనా ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ 2 లెటర్స్. అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. అంటే ఇప్పుడు MAS కామన్ గా రాయాలి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్
MAS ఈ అయిపోయాక ఆర్డర్ లో ఏముంది మనకి ఆర్ అంటే ఆర్డర్ లో వెళ్ళాలి MASE MASR లేకపోతే MAST అలా రాసుకుంటూ వెళ్ళాలి సో MASR ఇక్కడ ఏముంది మనకి ఫోర్త్ లెటర్ టీ ఉంది ఇక్కడ మనకి ఆర్ ఉంది సో కోయిన్సైడ్ అవ్వలేదు ఇది అది ఒకటిగా కాలేదు కాబట్టి 4 లెటర్స్ పోతే రిమైనింగ్ 6 లోని 4 పోతే 2 లెటర్స్ ఉంటాయి సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ మనకి 3 లెటర్స్ క్యాన్సిల్ అయినాయి MAS ఇక్కడ వరకు ఈ అయిపోయింది ఆర్ అయిపోయింది నెక్స్ట్ ఆర్డర్ లో టీ సో మనకి ఇక్కడ కోయిన్సైడ్ అయింది వెంటనే MAST సో టీ అనే లెటర్ కోయిన్సైడ్ అయింది కాబట్టి టీ అనే లెటర్ ని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ లెటర్ రాయాలి ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తున్నావో ఆ నెక్స్ట్ మూమెంట్ నువ్వు ఫస్ట్ లెటర్ రాసుకోవాలి క్యాన్సిల్ అవ్వనటువంటి ఫస్ట్ లెటర్ ఏముంది ఈ ఇక్కడ కూడా MAST తర్వాత ఈ ఉంది మళ్ళీ ఈ కూడా టీ తర్వాత కోయిన్సైడ్ అయింది ఇక్కడ వరకు 5 లెటర్స్ కోయిన్సైడ్ అయినాయి సో ఈ అనే లెటర్ కూడా కోయిన్సైడ్ ఈని కూడా క్యాన్సిల్ చేయాలి మళ్ళీ ఏం రాయాలంటే మనం ఆర్ రాసుకోవాలి సో కంప్లీట్ గా వచ్చింది కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అదే సో 1 సో ఇవన్నీ టోటల్ చేద్దాం 7 1 2 plus 2 4 plus 1 5 1 plus 1 2 therefore the rank of the word master is 257 సో మనకి ఇచ్చిన ఈ మాస్టర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే 257 అంటే డిక్షనరీ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్తే మనకి మాస్టర్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ వస్తుందంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం రాసుకున్నప్పుడు 257th వర్డ్ మాస్టర్ గా వస్తుంది సో ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఎంత అంటే 257 నెక్స్ట్ సమ్ చూద్దాం ఇంతకు ముందు చెప్పిన మాస్టర్ అనేది మాత్రం పబ్లిక్ లో 12 టైమ్స్ అడిగారు సో అలాగే అందులో మాస్టర్ లో ఉన్న వర్డ్స్ లోనే లెటర్స్ లోనే ఆటో ఇంటర్చేంజ్ చేయగా రీమస్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ రీమస్ట్ REMAST ఇంతకు ముందు దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఈ సమ్ తో కంప్లీట్ గా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఒకసారి ఈ సమ్ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ గివెన్ వర్డ్ రీమస్ట్ REMAST రీమస్ట్ ఫస్ట్ మనం డిక్షనరీ ఆర్డర్ లో రాద్దాం డిక్షనరీ ఆర్డర్ ఈస్ డిక్షనరీ ఆర్డర్ రాయగానే ఒక మార్క్ వస్తుంది మనకి AEMRST 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇక్కడ ఉన్న లెటర్స్ అన్ని రాసామో లేదో ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి సో నువ్వు కరెక్ట్ గా డిక్షనరీ ఆర్డర్ రాయగానే ఒక మార్క్ వస్తుంది మనకి ఈ క్వశ్చన్ కి మార్క్స్ 4 మార్క్స్ కానీ మనం డిక్షనరీ ఆర్డర్ ఎప్పుడైతే రాసామో ఫస్ట్ మనకి ఒక మార్కు వస్తుంది అనమాట సో చాలా మంది డిక్షనరీ ఆర్డర్ కూడా రాయకుండా వదిలేస్తున్నారు సో డిక్షనరీ ఆర్డర్ రాయగానే అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏ తర్వాత EMRST మన దగ్గర లెటర్స్ రాసుకున్నాను ఈ విధంగా డిక్షనరీ ఆర్డర్ లో రాయగా అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ లో డిక్షనరీలో ఉన్న లెటర్ ప్రకారం ఫస్ట్ ఏ వస్తుంది BCDE FGHIJKL MNOPQRST మన దగ్గర లెటర్స్ లో ఏ వస్తున్నాయో ఆల్ఫాబెట్ ఆర్డర్ లో రాసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ ద వర్డ్ బిగిన్ విత్ the number of words begin with ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏముంది మన దగ్గర ఏ బిగిన్ విత్ ఏ సో ఏతో బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏని క్లోజ్ చేస్తే ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్
5 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 120. అంటే ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని వస్తాయి అంటే 120 వర్డ్స్ వస్తాయి. కానీ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా రీమస్ట్ అన్న వర్డ్ రాదు. కారణం ఏంటంటే రీమస్ట్ అన్న వర్డ్ ఆర్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి ర్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, నువ్వు డిక్షనరీ ఆర్డర్ లో రాయగా ఆ వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుంది, ఆ వర్డ్ యొక్క నెంబరే మనకి ఆ వర్డ్ యొక్క ర్యాంక్ గా చెప్తున్నాం. నెక్స్ట్ ఏ అయిపోయింది. నెక్స్ట్ ద వర్డ్ బిగిన్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ డిక్షనరీ ఆర్డర్ లో ఏ తర్వాత లెటర్ ఏముంది ఈ. సో ఈ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా రీమస్ట్ రాదు. కారణం ఏంటంటే రీమస్ట్ అన్న వర్డ్ ఆర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈని క్లోజ్ చేస్తే 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, మళ్ళీ 120. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్డర్ లో ఏ ఈ తర్వాత ఎం. ఈ వర్డ్ ఆర్ తో స్టార్ట్ అవుతుంది. సో ఎం తో స్టార్ట్ అయినా మనకి ఎం తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా రీమస్ట్ రాదు. కారణం ఏంటంటే రీమస్ట్ అనేది ఆర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఎం తో స్టార్ట్ అవుతుంది. సో ఎం అని క్లోజ్ చేస్తే 1 2 3 4 5 మళ్ళీ మనకి 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 2 ఇంటూ 1 ఇవన్నీ మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ 120. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం అయిపోయాక ఆర్డర్ లో ఏముంది ఆర్. కానీ ఆర్ తో స్టార్ట్ అయ్యే లెటర్స్ లో వర్డ్స్ లో ఒక వర్డ్ ఖచ్చితంగా రీమస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు రాసిన ఆర్ మనకి ఇచ్చిన వర్డ్ లో ఉన్న ఆర్ కోయిన్సైడ్ అని, ఇలా ఇక్కడ ఉన్న లెటర్ కోయిన్సైడ్ అయితే ఈ లెటర్ ని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చేసిన వెంటనే స్టార్టింగ్ లెటర్ ఏదైతే రాయాలి, క్యాన్సిల్ అవ్వనటువంటి స్టార్టింగ్ లెటర్. సో ఆర్ఏ ఇక్కడ మనకి ఏముంది ఆర్ఈ ఉంది. సో ప్రాబ్లం లేదు, నేను ఆర్ఏ తో స్టార్ట్ అయ్యే లెటర్స్ రాస్తున్నాను. రీమస్ట్ అనేది రావాలి అంటే ఆర్ఈ తో స్టార్ట్ అయ్యే లెటర్ రావాలి. సో 2 లెటర్స్ క్లోజ్ చేయి ఆర్ఏ. ఇంకా రిమైనింగ్ 1 2 3 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 24. సో ఈ ఏ లెటర్ అయితే క్యాన్సిల్ చేశానో ఆర్, ఇంకా ఆర్ చివరి వరకు అక్కడ క్యాన్సిల్ అయిన లెటర్ చివరి వరకు అలా రాసుకుంటానే వెళ్ళాలి. ఆ ఆర్డర్ అలాగే రాసుకుంటా వెళ్ళాలి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్. ఆర్ఏ అయిపోయింది, ఇంకా ఆర్ ఫిక్స్ చేస్తాం మనం ఫస్ట్ ప్లేస్. ఆర్ఏ అయిపోయాక నెక్స్ట్ లెటర్ ఆర్ఈ, అది కూడా లేకపోతే ఆర్ఎం ఆర్ఎస్ అలా వెళ్ళాలి. సరే నెక్స్ట్ లెటర్ ఏముంది ఆర్ఈ. సరే రీమస్ట్ లో కూడా సెకండ్ లెటర్ ఆర్ తర్వాత ఈ ఉంది మనకి. సో ఇక్కడ కూడా ఆర్ఈ ఉంది. అంటే ఈ లెటరు ఈ రెండు ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి. ఆర్ నాటి నేను క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఈ కోయిన్సైడ్ అయిన ఈ లెటర్ ను కూడా ఈ అనే లెటర్ ను కూడా మనం డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి. సో ఈని క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసిన వెంటనే దాని ముందు లెటర్ రాసేయాలి. ముందుంటే ఫస్ట్ లెటర్ ఏది ఉంటుంది డిక్షనరీ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ ఏ ఉంది ఇక్కడ. సో క్యాన్సిల్ అవ్వనటువంటి ఫస్ట్ లెటర్. సో ఏ రాసుకోవాలి ఆర్ఈఏ. ఆర్ఈఎం ఉంది. సో ప్రాబ్లం లేదు. 3 లెటర్స్ క్లోజ్ అయితే ఇంకేమున్నాయి 3 ఫ్యాక్టోరియల్. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత అంటే మనకి 6. నెక్స్ట్ ఈ ఏ 2 లెటర్స్ అయితే క్యాన్సిల్ అయినాయో ఇవి రాసుకుంటూనే వెళ్ళాలని చెప్పాను. కాబట్టి ఏమొస్తుంది ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్ఈ. ఆర్ఈ తో పాటు ఆర్ఈఏ అయిపోయింది మనకి.
ఇప్పుడు REM మన రీమస్ట్ లో కూడా థర్డ్ లెటర్ ఎంఏ ఉంది. సో ఈ థర్డ్ లెటర్ ని క్యాన్సిల్ చేయాలి, అంటే మనం ఎమ్ని క్యాన్సిల్ చేయాలి. సో డిక్షనరీ ఆర్డర్ లో ఎమ్, ఎందుకంటే ఇక్కడ కోయిన్సైడ్ అయింది కాబట్టి కోయిన్సైడ్ ప్రతి లెటర్ ని క్యాన్సిల్ చేస్తూ డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న ఫస్ట్ లెటర్ రాసేయాలి. ఏ రాశాను, కానీ ఇక్కడ కూడా ఫోర్త్ లెటర్ ఏ ఉంది, అంటే ఏ అనే లెటర్ కూడా మళ్ళీ కోయిన్సైడ్ అయింది, అంటే డిక్షనరీ ఆర్డర్ లో ఏని కూడా క్యాన్సిల్ చేసేయాలి. డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ అవ్వడం నెక్స్ట్ లెటర్ ఏముంది, ఎస్. సో REMAS కోయిన్సైడ్ మళ్ళీ ఎస్ కూడా. సో ఎస్ ను కూడా క్యాన్సిల్ చేసి ఫైనల్ గా ఉన్న లెటర్ టీని రాయాలి. సో వర్డ్ వచ్చింది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ ఆర్ 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 6 + 4 10, 10 + 1 11, 1 2 3 5 7 9, 1 2 3 391. Therefore the rank of Remust is 391. సో ఈ విధంగా రీమస్ట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందంటే మనకి 391. నెక్స్ట్ టైం చూడమ్మా, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ప్రెజెంట్. సో సేమ్ ప్రెజెంట్ లో ఉన్న వర్డ్స్ అని కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్ రాస్తూ వెళ్తే ప్రెజెంట్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుంది. సరే, ఫస్ట్ గివెన్ వర్డ్. ప్రెజెంట్ PRISON. డిక్షనరీ ఆర్డర్ ఈస్ ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో డిక్షనరీ ఆర్డర్ లో ఫస్ట్ లెటర్ I, N, O, P, R, S. INOPRS డిక్షనరీ ఆర్డర్ INOPR లో వస్తున్నాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఫస్ట్ the number of words begin with. డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏంటంటే I, అంటే I తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, I క్లోజ్ చేస్తే 1 2 3 4 5 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1, అంటే సేమ్ ఇంతకు ముందు సమ్స్ లాగే మల్టిప్లై చేస్తే 120. సో ఈ లెటర్ ఇక్కడ కోయిన్స్ అవ్వలేదు, కారణం ఏంటి, ఇది I తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, ఇది P తో స్టార్ట్ అయ్యే వర్డ్ ప్రెజెంట్ అనేది. నెక్స్ట్ the number of words begin with. డిక్షనరీ ఆర్డర్ లో I అయిన తర్వాత నెక్స్ట్ లెటర్ N. సో ఇక్కడ N ఉంది, ఇక్కడ P ఉంది. సో ప్రాబ్లం లేదు, ఎందుకని ఇవి N తో స్టార్ట్ అయ్యే వర్డ్స్. మనకి P తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వచ్చే వరకు కూడా మనం ఏమి ఇబ్బంది పడక్కర్లా. 1 2 3 4 5 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్ the number of words begin with. N అయిపోయాక డిక్షనరీ ఆర్డర్ లో I అయిపోయింది, N అయిపోయింది, O తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో కూడా ఎక్కడా కూడా ప్రెజెంట్ రాదు. కారణం ఏంటి, ప్రెజెంట్ అనే వర్డ్ P తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో P ని క్లోజ్ చేస్తే 1 2 3 4 5 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. నెక్స్ట్ the number of words begin with. O అయిపోయాక నెక్స్ట్ వర్డ్ P. సో P తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఒక వర్డ్ ఖచ్చితంగా ప్రెజెంట్ అవుతుంది. కారణం ఏంటి, ప్రెజెంట్ కూడా P తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ ఉన్న లెటరు ఇక్కడ ఉన్న ఇచ్చిన ఏ వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలో అది కోయిన్సైడ్ అని. సో కోయిన్సైడ్ ఈ వర్డ్ ని, అది లెటర్ ని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి.
అంటే పిని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసిన వెంటనే డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ రాయాలి. అంటే పిఐ అంటే ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఐ. ఈ రెండు క్లోజ్ చేస్తే 1 2 3 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ పిఆర్ ఉంది, మన ఇక్కడే ఉంది పిఐ ఉంది. సో పిఐ తో స్టార్ట్ అయ్యే లెటర్స్ లో ఎక్కడ కూడా ప్రెజెంట్ రాదు, అంటే ఇది కోయిన్సైడ్ అవ్వలేదు ఇక్కడ సెకండ్ లెటర్, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక పి కామన్ గా రాసుకుంటా వెళ్ళాలి. పిఐ అయిపోయింది. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఐ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పిఎన్ కోయిన్సైడ్ అవ్వలేదు, ఇది పిఆర్ ఇది పిఎన్. సో రెండు లెటర్స్ క్లోజ్ చేస్తే మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పిఐ అయిపోయింది, పిఎన్ అయిపోయింది, పిఓ. ఇక్కడ కూడా మనకు కోయిన్సైడ్ అవ్వలేదు సెకండ్ లెటర్. ఇది పిఓ తో స్టార్ట్ అయ్యే లెటర్స్. ప్రెజెంట్ అనేది పిఆర్ తో స్టార్ట్ అయ్యే వర్డ్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 4 into 3 into 2 into 1. The number of words begin with PR. చూడండి PI, PN, PO, PR. ప్రెజెంట్ లో ఉన్న సెకండ్ లెటర్ కూడా PR. అంటే R అనే లెటర్ కోయిన్సైడ్ అయింది కాబట్టి R ని క్యాన్సిల్ చేసి డిక్షనరీలో ఫస్ట్ లెటర్ రాయాలి. ఇక్కడ కూడా థర్డ్ లెటర్ PRI. సో మళ్ళీ ఈ లెటర్ కూడా వెంటనే కోయిన్సైడ్ అయింది. సో ఆ ఐ ని కూడా క్యాన్సిల్ చేసి డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ ఎన్. PRIN, PRIS. సో కోయిన్సైడ్ అవ్వలేదు. సో 1 2 3 4 5 6 6 లెటర్ లో 4 లెటర్స్ పోతే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ PRI వరకు క్యాన్సిల్ అయింది. PRI ఎన్ అయింది. నెక్స్ట్ ఏముంది ఓ. సో ప్రెజెంట్ లో నెక్స్ట్ లెటర్ ఎస్ ఉంది, ఇక్కడ మనకు ఓ ఉంది, సో ప్రాబ్లం లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ PRI. ఓ అయిపోయాక నెక్స్ట్ లెటర్ ఏముంది ఎస్. మన ఇక్కడ కూడా ఎస్ ఉంది. సో ఎస్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ వచ్చేయాలి. ఇక్కడ PRIS తర్వాత ఓ ఉంది, మనకి ఎన్ ఉంది. సో 5 లెటర్స్ పోతే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ PRIS. ఎన్ అయిపోయాక ఆర్డర్ లో ఓ. సో ఇక్కడ కూడా ఎస్ తర్వాత ఓ ఉంది, ఓ క్యాన్సిల్ చేయటం ఫస్ట్ లెటర్ రాసేయటం. ఫస్ట్ లెటర్ ఏంటి ఎన్ అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఫైనల్ గా 4 is 12, 14, 16, 17, 18. 6, 7, 8, 9, 10, 11, 12, 13. 438. Therefore, the rank of prison PRISON is equal to 438. అంటే ప్రెజెంట్ యొక్క ర్యాంకు 438. నెక్స్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ సిప్రాన్. SIPRON. సరే గివెన్ వర్డ్ SIPRON. డిక్షనరీ ఆర్డర్ I తర్వాత N O తర్వాత మనకు వచ్చే లెటర్ P తర్వాత వచ్చే లెటర్ R S INOPRS. నెక్స్ట్ the number of words begin with
ఐ. ఐతో స్టార్ట్ అయ్యే బిగిన్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి ఐతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా ఇది రాదు ఈ వర్డ్. ఎందుకని ఈ వర్డ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఐని క్లోజ్ చేస్తే 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అంటే 120 మల్టిప్లై చేస్తే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ డిక్షనరీ ఆర్డర్ లో ఐ తర్వాత ఎన్. మనకి ఎప్పుడైతే ఇక్కడ రాసిన లెటర్ ఇచ్చిన వర్డ్ లో లెటర్స్ కోయిన్సైడ్ అవుతాయో అవి డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎన్ 1 2 3 4 5. 5 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 120. ఎందుకంటే ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా ఈ వర్డ్ రాదు. ఎందుకంటే ఈ వర్డ్ మనకి ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఓ. ఓతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఎక్కడా కూడా ఈ వర్డ్ రాదు. కారణం ఏంటి? ఈ వర్డ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది, ఇవి ఓతో స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ మనకు కోయిన్స్ రావలేదు కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ లెటర్ రాసుకోవచ్చు. సో ఓను క్లోజ్ చేస్తే 1 2 3 4 5. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. అవి ఆర్డర్ లో రాసుకోండి. నెక్స్ట్ పి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ పి. పితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో కూడా ఎక్కడా కూడా ఈ వర్డ్ రాదు. కారణం ఏంటి? ఆ వర్డ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో పీన్ క్లోజ్ చేస్తే 1 2 3 4 5. మనకి ఇక్కడ రాసిన లెటర్ ఇచ్చిన వర్డ్ ఫస్ట్ లెటర్ కోయిన్సైడ్ అయితేనే ఆ లెటర్ ని ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 120. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్. సో ఆర్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో కూడా ఎక్కడా కూడా ఈ వర్డ్ రాదు. కారణం ఏంటి? ఈ వర్డ్ ఎస్ తో స్టార్ట్ అవుతుంది. సో 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎస్. సో ఖచ్చితంగా ఎస్ తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ లో ఒక వర్డ్ ఖచ్చితంగా ఇది అవుతుంది. కారణం ఏంటి? ఈ వర్డ్ కూడా ఎస్ తో స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ మనం రాసిన ఎస్ వర్డ్ లో ఉన్న స్టార్టింగ్ లెటర్ ఎస్ కోయిన్సైడ్ అయింది. ఇలా కోయిన్సైడ్ అవగానే ఈ లెటర్ ని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ చేసి ఫస్ట్ లెటర్ రాసేయాలి. డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ ఎంత? ఐ. రాసాక ఒకసారి మళ్ళీ ఇచ్చిన వర్డ్ చెక్ చేయండి. అక్కడ కూడా ఎస్ తర్వాత ఐ ఉంది, ఇక్కడ మనకి ఎస్ తర్వాత ఐ ఉంది. అంటే ఎస్ తో పాటుగా ఇప్పుడు ఐని కూడా క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసి డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ఏంటి? ఎన్. క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్. సో SIN. ఇక్కడ ఉంది SIP ఉంది. సో ప్రాబ్లం లేదు. 3 లెటర్స్ అవుతాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ SI. క్యాన్సిల్ రెండు కామన్ గా రాసుకుంటూ వెళ్ళాలి. N తర్వాత O. ఇక్కడ SIP థర్డ్ లెటర్ P ఉంది, ఇక్కడ O ఉంది. సో ప్రాబ్లం లేదు. ఎంత? 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. The number of words begin with SI. O అయిపోయాక డిక్షనరీ ఆర్డర్ లో నెక్స్ట్ లెటర్ P. సో ఇక్కడ థర్డ్ లెటర్ కూడా P ఉంది. సో ఇక్కడ థర్డ్ లెటర్ ఇది కోయిన్సైడ్ కాబట్టి ఆ కోయిన్సైడ్ లెటర్ P ని క్యాన్సిల్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అవ్వని డిక్షనరీ ఆర్డర్ లో క్యాన్సిల్ అవ్వని ఫస్ట్ లెటర్ రాయాలి. ఏముంది మనకి? N. ఇక్కడ SIPR ఉంది. సో ప్రాబ్లం లేదు. కోయిన్సైడ్ అయితేనే మనం క్యాన్సిల్ చేయాలి. 4 లెటర్స్ పోతే 6 లోని 2 లెటర్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టోరియల్ 2 into 1 2. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ SIP. N తర్వాత డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న లెటర్ O. SIPR ఉంది. సో కోయిన్సైడ్ అవ్వలేదు ఫోర్త్ లెటర్ అంటే 2. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ SIP. క్యాన్సిల్ SIP రాసుకుంటా వెళ్తున్నాం చూడండి. O తర్వాత R.
సో డిక్షనరీ ఆర్డర్ లో కూడా ఇక్కడ ఇచ్చిన వర్డ్ లో కూడా నెక్స్ట్ ఫోర్త్ లెటర్ ఆర్ కోయిన్సైడ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ లెటర్ రాసేయాలి. ఆర్ తర్వాత ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో 1 ఫ్యాక్టోరియల్ 1. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ SIPR. ఎన్ తర్వాత డిక్షనరీ ఆర్డర్ లో ఉన్న లెటర్ ఓ. సో ఇక్కడ మనకు కూడా ఎన్ తర్వాత ఆర్ తర్వాత ఏముంది ఓ. క్యాన్సిల్ అని ఫస్ట్ లెటర్ రాసేయాలి. సో ఇది మనకు కావలసిన వర్డ్. అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 12, 14, 16, 17, 18. 1, 1, 2, 3, 4, 5. 10 plus 1, 11. 1, 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ సిప్రాన్ SIPRON ఈస్ 618. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A, 1B, 2A, 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.